మానవునికి జీవితం అంటే చాలా ప్రీతి, కానీ ఇన్ని రకములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తున్నప్పటికీ మరొక వైపున శాంతి, సంతోషము ఇవి రెండు నాకు అత్యవసరము అని భ్రమిస్తుంటాడు. ఎక్కడ ఉంది ఈ శాంతి? ఎక్కడ ఉంది ఈ ఆనందము? ఎక్కడ ఉన్నది ఈ సుఖము? శాంతి భగవత్ స్వరూపమే, ఆనందం కూడాను భగవత్ స్వరూపమే. ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఎక్కడో బయట ప్రపంచం నందు లేదు, తన ఎందే ఉంటున్నది. మహాభారత యుద్ధ పర్యంతం పాండవులందరూ ఎంతో న్యాయపరంగా రాజ్యాన్ని పరిపాలించి పేరు ప్రఖ్యాతులు పొందారు. రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా సుఖశాంతులతో ఉండాలనే వాళ్ళ ఉద్దేశ్యం. ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో కలిసి రాజ్యంలో ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారో చూసి వద్దామని చెప్పి బయలుదేరుతాడు. రాజ్యంలో ఒక భిక్షగాడిని భిక్షం అడుగుతుండగా గమనిస్తాడు. వాడిని దగ్గరికి పిలిచి చేతికి ఒక వజ్రాల హారం ఇచ్చి ఇటుపైన భిక్షం అడగకుండా దీంతో సుఖంగా ఉండని చెప్తాడు. ఆనందం పట్టలేక భిక్షగాడు ఊరంతటికీ ఈ విషయం చెప్తాడు. అదే ఊళ్ళో ముత్యాలు అనే ఒక దొంగ ఉండేవాడు. వాడికి ఈ విషయం తెలిసి ఒకరోజు రాత్రి ఆ హారాన్ని దొంగలించేస్తాడు. మరలా ఒకరోజు ఆ బిచ్చగాడు అర్జునుడికి బిచ్చం అడుగుతుండగా కనిపిస్తాడు. ఆ భిక్షగాడిని చూసిన తర్వాత అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెబుతాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఏం చెప్తాడంటే, అతనుకు భగవంతుడు తప్ప వేరెవ్వరూ మేలు చేయలేరు. ఈ జన్మలో అతనుకు స్వయంగా అవతార పురుషుడు వల్లే మేలు జరగాలని ఉంది. అవతార పురుషుడు వల్ల మేలు జరిగే వరకు అతను కర్మ అనుభవించక తప్పదు. కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా అర్జునుడికి చెప్పగా అర్జునుడు కృష్ణ పరమాత్ముడితో, బావా, మరొక్క పర్యాయం నేను అతనుకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను. అర్జునుడు ఈ విధంగా అడగడం చూసి కృష్ణ పరమాత్మ నవ్వుతూ, సరే, నేను కాదంటానా, చేసి చూడు అని అంటాడు. ఈసారి అర్జునుడు అతనికి 2 బహుమూల్యమైన ముత్యములు ఇస్తాడు. ఈసారి ఎవ్వరికీ తెలియనీయకుండా జాగ్రత్తగా దాచుకో అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి ఈ పర్యాయము ఆ భిక్షగాడు ముత్యాలను తీసుకుని భార్యకు కూడా తెలియకుండా ఒక మట్టి కుండలో పెట్టి అటక మీద దాచేస్తాడు. మర్నాడు ప్రొద్దుట భార్య ప్రతిరోజు మంచినీళ్లు తెస్తున్న కుండ ఆ రోజు పగిలిపోవడం వల్ల అటక మీద ఉన్న ఆ కుండను తీసుకువెళ్ళి మంచినీళ్లు తీసుకువస్తుంది. భిక్షగాడు భార్య చేతిలో ఆ మట్టి కుండను చూసి ఎంతో ఆతృతగా ఈ కుండలో 2 ముత్యాలు పెట్టేను ఏవి అని అడుగుతాడు. అప్పుడు భార్య ఏమంటుందంటే, ఇందులో ఏమున్నాయో నేను చూసుకోలేదు, పాత కుండ పగిలిపోవడం వల్ల ఈ కుండలో మంచినీళ్ళు తీసుకొచ్చాను అని చెప్పుతుంది. భిక్షగాడుకు ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. అర్జునుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు. భిక్షగాడి మాట విన్నాక అర్జునుడు కృష్ణ పరమాత్ముడితో జరిగిందంతా మరలా వివరంగా చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, అర్జున, నీకు నేను చెప్పాను కదా, ఆ భిక్షగాడుకు ఈ జన్మలో భగవంతుడు తప్ప ఎవరూ సహాయం చేయలేరు. అదే అతని తలరాత. కానీ అర్జునుడు ఆ బిచ్చగాడుకు మరొక్కసారి చివరిగా సహాయం చేస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్ముడిని అడిగితే కృష్ణుడు వద్దని చెప్తాడు. ఈసారి నీ బదులుగా నేను ఇస్తాను అని చెప్పి ఆ బిచ్చగాడి చేతిలో ఒక నాణ్యం పెట్టి, దీంతో నీ జీవితం బాగుపడుతుందిలే అని చెప్పి పంపిస్తాడు. బిచ్చగాడు నాణ్యం తీసుకొని వెళ్ళిపోతాడు. కృష్ణుడి కన్నా అర్జునుడే మంచివాడు అని మనసులో అనుకుంటాడు భిక్షగాడు. వెళ్లే త్రోవలో చేపలు అమ్ముకునేవాడు కనిపిస్తాడు. వాడి దగ్గర బ్రతికి ఉన్న చేపలను చూసి వాడికి ఆ నాణ్యం ఇచ్చేసి దాని బదులుగా ఆ చేపలను తీసుకువెళ్ళిపోతాడు. నీటి కొరకు తహతహలాడుతున్న ఆ చేపలను చెరువులో వదిలేస్తాడు. ఒక పెద్ద చేప నీటిలో పడగానే ఎంతో ఉల్లాసంగా గెంతులేస్తుంది. ఆ సమయంలో ఆ చేప నోటిలో నుంచి ముత్యాలు 2 బయటకు వచ్చి పడిపోతాయి. ఆ ముత్యాలు చూడగానే బిచ్చగాడు ఎంతో ఆనందంతో గట్టిగా అరుస్తాడు. ముత్యాలు దొరికాయి, ముత్యాలు దొరికాయని చెప్పి గట్టిగా అరవడంతో అదే సమయంలో ముత్యాలు అనే ఆ దొంగ కూడా అటువైపు నుంచి వెళ్తుండగా వీడు జోరుగా అరవడం వింటాడు. బహుశా హారాన్ని దొంగలించినట్టు వీడికి తెలిసినట్టుందని చెప్పి మనసులో అనుకుని హారాన్ని తిరిగి వాడికి ఇచ్చేసి, నేనే హారాన్ని దొంగలించినట్టు అర్జునుడికి తెలియనీయకు అని చెప్పి వాడితో ప్రాధేయపడతాడు. ఆ తర్వాత బిచ్చగాడి జీవితంలో ఎంతో మార్పు వచ్చి ఎంతో ధనవంతుడిగా, గుణవంతుడిగా పేరు పొందుతాడు. కొంతకాలానికి శ్రీకృష్ణ పరమాత్ముడు కలిసి ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తాడు. అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా బోధిస్తాడు. అర్జున, ఎప్పుడైతే మానవుడి జీవితంలో అనుకూలమైన సమయం, అతను చేసిన సత్కర్మలో, దానికి తోడుగా అతని భాగ్యం, ఈ 3 కలుస్తాయో అప్పుడే భగవంతుడి యొక్క ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది. జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. అర్జున, సరైన సమయం ఆసన్నమైనప్పుడు
మనిషిలో భాగ్యోదయము జరుగుతుంది. అప్పుడు మనిషి తన మనస్సును సత్కర్మలు ఆచరించే వైపు మలుచుకోవాలి. అప్పుడే భగవంతుడి యొక్క ఆశీర్వాదం తోడై జీవితం సార్థకమవుతుంది. మానవుడు ఎప్పుడైతే ఎన్ని కష్టాలు వచ్చినా వాటిలన్నిటినీ ఎదుర్కొంటూ నిరంతరం సత్కర్మలు ఆచరిస్తూ భగవంతుడినే ఆశ్రయిస్తాడో అప్పుడే అతని జీవితంలో భాగ్యోదయం అవుతుంది. అప్పుడు కర్మ ఫలితంగా అతని జీవితంలో మార్పు వస్తుంది. ఈ విధంగా మానవుడు సురక్షితంగా గమ్యానికి చేరుకోగలడు. ఈ కథలో భిక్షగాడికి జరిగిందదే. అతనిలో స్వార్థం ఉన్నంత వరకు అతనికి ఏమీ దక్కలేదు. కానీ ఎప్పుడైతే చేపలన్నింటినీ నీటిలో వదిలి సత్కర్మని ఆచరించాడో తక్షణమే పోయిందంతా తిరిగి పొందగలిగాడు. అదేవిధంగా మనకు స్వార్థం ఉన్నంత వరకు మన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుంటాము. కానీ ఎప్పుడైతే మన దగ్గర ఉన్నది మనము పరోపకారానికి ఉపయోగిస్తామో భగవంతుడు హర్షిస్తాడు, తిరిగి మనకు ఆనందాన్ని అందిస్తాడు. అదే బ్రహ్మానందము. జై సాయిరాం. సుఖ దుఃఖములు రెండింటినీ కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి. అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత. ప్రేమ స్వరూపులారా, లోకంలో అంతా చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు. వారు నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు. దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖంలో మనకు లభించదు. సుఖము నుండి వచ్చినటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది. దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది. కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములు రెండింటినీ కూడా అందిస్తూ వచ్చాడు.